చిరంజీవి గారు ఆయన ఫైటింగ్ స్టైల్లో మీకు ఏం నచ్చుతుంది? చిరంజీవి సార్ ఫైటింగ్స్లో ఒక రిథమ్ ఉంటుంది, స్టైల్. ఆయన డ్యాన్స్ చేసిన ఒక గ్రేస్ ఉంటుంది, ఫైట్లో కూడా గ్రేస్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఆయన కొట్టినాక ఇలా చిన్నప్పుడు నేను చూసినప్పుడు ఇలా బ్లడ్ వచ్చేది. అది ఒక మనకు చిరంజీవి అనేది ఒక వరం, ఒక ట్రెండ్ సెక్టర్ అండి అతను 100% తెలుగు ఇండస్ట్రీకి. నాకు నచ్చేది ఏంటంటే ఆ ఫైట్లో నువ్వు ఇచ్చే ఫైట్ తర్వాత ఆ బాడీ మూమెంట్ ఉంటుంది కదా, అట్లా ఏ హీరో వెళ్ళరు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక ఫైట్ నువ్వు ఇట్లా పెట్టి ఇట్లా అన్నావు, దాని తర్వాత ఒక లుక్ ఇట్లా ఆ ఫైట్ తర్వాత ఆ లుక్ తీసుకుంటారు కదా, అమేజింగ్. అది ఫ్యాన్స్కి అది నచ్చుతుంది. అంటే మీరు ఫైట్ గురించి అడిగినారు కాబట్టి నేను అది చెప్తున్నా, నాకు అది చాలా ఇష్టం. సార్ ఆ గ్యాప్ తీసుకుంటారు, ఒక స్టైల్ తీసుకుంటారు, అది చాలా ఇష్టం సార్ ఫైట్స్. పవన్ కళ్యాణ్ ఇది గన్స్ స్టైలిష్, అతను ఒక స్టైలిష్ అంతే. అతను ఏం చేసినా ఒక స్టైలిష్. అతను ఒక గన్ పెట్టినా కూడా, కత్తి తిప్పినా కూడా ఒక ఐకాన్. అంటే అతను లెగ్ చూపించినా సరిపోతారు. నేను సార్ ఫ్యాన్ అండి, నేను బేసిక్గా అదే ఇంకా సేమ్ బిగ్ ఫ్యాన్. ఫైట్ చేసేటప్పుడు సరే వచ్చిండ్రులే ఒక 4-5 టపా కొట్టేస్తాడు ఎట్లా, దాని తర్వాత మళ్ళీ ఆ వాకింగ్ స్టైల్ ఉంటుంది కదా, దానికోసం వెయిట్ చేస్తాను. అంటే నేను అదే రొటీన్గా చెప్తున్నా అనుకోవట్లేదు, మీరు గబ్బర్ సింగ్లో గమనించవచ్చు, ఎక్కడైనా గమనించవచ్చు. రజనీకాంత్ స్టైల్ ఉందో దాని తర్వాత పవన్ కళ్యాణ్ సార్ కంటిన్యూ వాకింగ్ స్టైల్, దాని తర్వాత ఒక స్టైల్ ఉంటుంది. 100 నెక్స్ట్ లెవెల్. తారక్ జాతర, కత్తి పట్టాల్సిందే, నరకాల్సిందే, అంతేగా, నో డౌట్. అది సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఓ ఫైట్ వేసినప్పుడు అతను కళ్ళు చూడాలి, మీరు భయపడుతుంది. చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సార్ దాంట్లో. మేము సినిమా చేసినాము అని చెప్పి ఏదో కాదు, కానీ అతను అలా ఇన్వాల్వ్ అయిపోతారు అంతే. ఇప్పుడు రియల్గా నరికినట్టే ఉంటుంది అతను. ఇప్పుడు బేసిక్గా అందరు డైరెక్టర్స్ ఎక్కువ తారక్ సార్ ఫైట్స్ గురించి మాట్లాడితే విత్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఏ ఫైట్ అయినా. మీరు చూడండి, ఇప్పుడు క్యారీ చేసుకుంటా కూడా నడుపుతారు. ఇప్పుడు ఏడ్చుకుంటా మీరు చూడండి, మీరు ఇందులో పడవలో ఫైట్ లో క్యాప్టెన్స్ కొట్టినప్పుడు ఆపడప్పుడు కళ్ళకెళ్ళి నీళ్ళు ఉంటాయి, వాటర్ పడిపోవు, కానీ ఆ డ్రాప్ పడకుండా అతను ఫైట్ చేశారు. ఓన్లీ ఎన్టీఆర్ సార్కే వాళ్ళు కంపోజ్ చేసుకునే వాళ్ళకి కూడా ఒక ఇది ఉంటుంది అనమాట, 100% ఈ షాట్ మనం విత్ ఎక్స్ప్రెషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే అది ఇష్టం నాకు సార్లో చాలా. లేదు అతను 100% నేను 1000 ఇస్తాను అంతే. సార్ మహేష్ బాబు సార్ హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ బాగా వస్తుంది ఫైట్స్లో. అంటే నేను ఇంకా ఆన్ స్క్రీన్ చూడడమే అండి. సార్ ఫైట్స్ ఆబ్వియస్లీ ఇష్టం. అంటే ఇప్పుడు డైలాగ్తో ఫైట్ మహేష్ బాబు సార్ది నాకు చాలా ఇష్టం. అంటే ఇప్పుడు ఫైట్ రౌండ్ అప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి అంటారు చూసినా, చాలా హైప్. అది అంటే హీరో చెప్పి కొడుతున్నాడంటే ఇష్టం అనమాట. అది మహేష్ బాబు సార్లో అది నచ్చుతుంది నాకు బాగా. అల్లు అర్జున్ సార్ వామ్మో డెవిల్ అనుకో, అంత హార్డ్ వర్క్ ఉంటుంది, అంత హార్డ్ వర్క్ ఉంటుంది. అసలు డైరెక్టర్కైనా అందరూ కాళ్ళు పోవాలి, కానీ సార్ కాళ్ళు పోవాలి. ఇంకోటి టేక్ చేద్దామా, ఇంకోటి టేక్ చేద్దామా, ఇంకోటి వెళ్దామా, నచ్చలేదు ఇంకోటి వెళ్దాం, ఇంకోటి చేద్దాం. మాస్టర్ ఇది మీకు ఓకేనా? మేము మాకు అమ్మ అమ్మ అన్నాం, కానీ సార్ ఇంతవరకు అట్లా డౌన్ అయింది ఇంతవరకు చూడలేదు. చాలా పర్ఫెక్షన్ వచ్చే వరకు అతను కూడా మీకు ఎంత కావాలో అంత ఇస్తాడు. ఇప్పుడు నాకు 100 కావాలంటే 1000 ఇచ్చేసి పంపిస్తాను, సాటిస్ఫై అంతేగా. సార్ మొన్న ఒక స్టేజ్ మీద చెప్పినారనమాట, ఇది మన సుబ్రహ్మణ్యం మూవీకి ఇంత టఫ్ క్లైమాక్స్ నేను చేయలేదని. మేము డైలీ కళ్ళతో చూస్తున్నాం 1 month నుంచి. యాక్చువల్గా ఫిలిం సిటీ వదిలిపెట్టి కూడా వెళ్ళట్లేదు సార్, డైరెక్టర్ సార్ డెడికేషన్ అస్సలు. ఫస్ట్ దానికన్నా ముందు క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాడు, ఫస్ట్ పుష్పరాజ్, దాని తర్వాతనే ఫైట్. నీకు ఎంత పర్ఫెక్ట్తో తీస్తున్నారంటే ఆ పుష్ప 2 సినిమా 100%. నాకు ఒక ఆశ, మన తెలుగు సినిమా ఇంకా అట్లా ఒక టాప్ లెవెల్కి తీసుకొని. యాక్చువల్గా మీరు డేవిడ్ వార్నర్ గారు మన వరల్డ్ వైడ్ ఫేమస్ పుష్ప 2 వాళ్ళందరినీ సాటిస్ఫై చేస్తారు సీరియస్గా. క్లైమాక్స్ ఫైట్ ఎక్సలెంట్ ఉంటుంది భయ్య, మేము ఇంతకన్నా ఎక్కువ చెప్పలేము. హిందీలో నేను యాక్చువల్లీ బైక్ డ్రైవ్స్ అవన్నీ వెళ్తుంటాయి, లాంగ్ డ్రైవ్ అట్లా వెళ్ళినప్పుడు ఒకసారి నేను మనాలి అట్లా వెళ్ళినప్పుడు ఢిల్లీ నుంచి వెళ్తుంటే ఎక్కడ చూసినా అల్లు అర్జున్ సార్ పోస్టర్స్ ఉన్నాయి.
జుకేగా అంటారు అంతే. అరే సౌత్ కా కిదర్ హైదరాబాద్ జుకేగా నై మొత్తం నార్త్ అంతా ఫేమస్. ఇప్పుడు నీకు కొన్ని దగ్గర ఎవరికైనా మామూలుగా ఇట్లా మాట అయ్యిందనుకో, లాస్ట్ ఒక యాక్షన్ ఇట్లా చూసి ఇట్లా అనేసినామంటే కథం అర్థమైపోతుంది. అరే వాడు పుష్పరాజ్ రేంజ్ ఆల్ ఓవర్ ఇండియా. ఇండియాలో చాలా క్రేజ్ ఉంది. ఇప్పుడు పుష్ప మనం వెయిట్ చేస్తలేము, ఇండియా వాళ్ళు వెయిట్ చేస్తారు. ఫస్ట్ టైం నార్త్ ఇండియన్స్ వెయిట్ చేస్తున్నారు ఒక సినిమా గురించి అంటే పుష్ప. ఇప్పుడు నేనైనా గోవాకి అదే కబ్ రిలీజ్ రే పుష్ప కబరే అని అడుగుతారు మమ్మల్ని. నేను ఢిల్లీకి వెళ్తా, ఢిల్లీ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, అదే పుష్ప కబరే, అంత క్రేజ్ ఉంది, అది హైప్ ఉంది.